అంతేగాని నాకు 98% రాలేదు, నేను సెలెక్ట్ కాలేదు, నేను ఫెయిల్ అయ్యాను, నా లైఫ్ ఇంతే అని చాలామంది అనేది సూసైడ్ బారిన పడుతున్నారనమాట. సో అది మీ మైండ్లో అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకండి, ఓకేనా. మీకంటూ మీ పేరెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా, నో ప్రాబ్లం, మళ్ళీ రాసుకోవచ్చు. పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకొని కూడా ఎవరు కూడా ఈ జనరేషన్లో అనేది జాబ్స్ అనేది లేవు మన ఇండియాలో. డిగ్రీ చేసి ఇంజనీరింగ్లో టాప్ తెచ్చుకొని కూడా 20,000, 15,000, 25,000 అంతే. అంతకు మించి హయ్యెస్ట్ మాత్రం అందులో జాబ్స్ లేవు. ఇక్కడ చెప్తారు కదా, టాలెంట్ ఉన్నోడే పైకి ఎదుగుతాడు, మీరు ఆ స్కిల్స్ ఉంటేనే మీరు పైకి ఎదుగుతారు. అంతేగాని నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నేను ఫెయిల్ అయినా అంటే ఫెయిల్ అయితే ఫెయిల్గా నెక్స్ట్ టైం రాసుకోవచ్చు కదా. నువ్వు ఇంకో ఛాన్స్ ఉంది కదా, సప్లీలో రాసుకో. ఆ సప్లీ పోయిందా నో ప్రాబ్లం, మళ్ళీ వచ్చే సప్లీలో రాసుకో, పాస్ అవుతావు. నీ లైఫ్ అయిపోదు కదా, నువ్వు అప్పుడే ముసలోడు అయిపో కదా. అరే ఈ ఇయర్ వేస్ట్ అయింది, ఇయర్ వేస్ట్ అయితే ఏమవుతుంది.